ఇంకోటి ఈ మధ్య కాలంలోనే లక్నో యూనివర్సిటీలో జరిగిన సంఘటన కంటే కొద్ది ముందు అంటే ఫిబ్రవరి 18వ తారీఖున ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లక్నో యూనివర్సిటీకి వచ్చాడు. లక్నో యూనివర్సిటీకి వస్తే ఆయనను లక్నో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో సహా అడ్మినిస్ట్రేషన్ సన్మానం చేసింది ఆయనకి. ఆయన ఏబీవీపీ లక్నో యూనివర్సిటీలోని ఏబీవీపీ విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? 18వ తారీఖు జరిగింది. 22వ తారీఖు అదే యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న మసీదుకు తాళం వేసింది యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్. ఆ మసీదు 200 ఏళ్ల పురాతనమైంది. స్వతంత్రం వచ్చిన తర్వాత కట్టింది కాదు, ఎవరో ఇప్పుడు ముస్లింలు కట్టింది కాదు. 200 ఏళ్ల క్రితం మొఘళ్ళ కాలంలో కట్టిన మసీద్ అది. ఆ మసీదులో యూనివర్సిటీలో చదివే విద్యార్థులు, ప్రొఫెసర్లు, మైనార్టీ ముస్లిం ప్రొఫెసర్లు, ముస్లిం విద్యార్థులు ప్రతిరోజు నమాజ్ చేసుకునే ప్లేస్ అది. అది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొటెక్టెడ్ హెరిటేజ్ సైట్ అది. అంటే అంత పురాతనమైనది, దాన్ని కాపాడుతుంది. అక్కడ రెగ్యులర్గా వీళ్ళు నమాజ్ చేసుకుంటారు ముస్లిమ్స్. అలాంటి రెగ్యులర్ నమాజ్ చేసుకునే ప్లేస్ను రంజాన్ మొదలైంది చూస్తూనే ఉన్న. రంజాన్ వాళ్ళకి చాలా పవిత్రమైన మాసం రంజాన్ మాసం. వాళ్ళు రెగ్యులర్గా నమాజులు చేస్తూ ఉంటారు ఆ టైంలో, రంజాన్ సమయంలో. ఆ సమయంలో మోహన్ భగవత్ వచ్చిన 3వ రోజు దానికి తాళాలు వేసి పడేశారు. ఎవ్వరూ లోపలికి వెళ్ళకూడదు, నమాజులు చేయకూడదు. దానికి కారణం ఏం చెప్తుంది యూనివర్సిటీ? అది పాతబడిపోయింది, బిల్డింగు కూలిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి దాన్ని బాగు చేయడం కోసమే మేము ప్రస్తుతం దాన్ని తాళాలు వేసాం. ఇన్నేళ్ళుగా నిజంగానే పాతబడిపోయి ఉంటే హెరిటేజ్ బిల్డింగ్ కదా అది, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొటెక్టెడ్ ఏరియా కదా, వాళ్ళు ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు, దాన్ని బాగు చేయాలని మాట్లాడలేదు. లక్నో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంతవరకు ఎన్నడూ దాన్ని బాగు చేయాలని మాట్లాడలేదు. మోహన్ భగవత్ వచ్చిన 3వ రోజుకే బాగు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? రంజాన్ ప్రారంభమైన సమయంలోనే మీకు బాగు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? సడన్గా ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? వామపక్ష విద్యార్థులు, ఎన్ఎస్ఐ విద్యార్థులు, మైనార్టీ విద్యార్థులు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే, కావాలనే రంజాన్ మాసంలో వీళ్ళను ఇబ్బందులు పెట్టాలని మోహన్ భగవత్తో ఏబీవీపీ జరిగిన సమావేశంలో నిర్ణయం జరిగింది.